హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు వాక్యము రాత్రికాలపు వాక్యాన్ని మనం చూసుకుందామా? మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లుగైతే నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అందుకాయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా. మోషే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించేటప్పుడు తను దేవుణ్ణి అడుగుచున్నాడు. ఏమనంటే, నీ సన్నిధి నాకు తోడుగా, నీ సన్నిధి చూడండి 15వ వచనంలో, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము. నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళవద్దు, అంటే ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకుపోకము. ఎందుకని అంటే, దేవుని యొక్క సన్నిధిలో మనకి భద్రత ఉంది, ఆయన యొక్క రెక్కడి నీడలో మనకి ఆశ్రయం ఉంది. మన స్వచ్ఛతానుసారంగా మనం నడుచుకున్నట్టుగైతే మనం ఎన్నో అపాయాలకి మనం గురైపోతాం. ఇక్కడ తను మోషే అయితే దేవుడి యొక్క సన్నిధిని తోడుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ప్రభు కూడా అంటున్నాడు ఏమనంటే, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చు, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా. మనము మన జీవితంలో దిన ప్రారంభంలో మనము దేవుడి యొక్క సన్నిధిని మనం వేడుకోవాలి. మనం బయటికి వెళ్ళే ముందు మనం ఏం చేయాలంటే, దేవా నీ యొక్క తోడు నాకు కావాలి, నీ యొక్క సన్నిధి యొక్క తోడు నాకు కావాలి అని మనం ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధిని మనము తోడుగా మనం వెళ్తామో, దేవుని యొక్క సన్నిధితో మనం వెళ్తామో, మనం తలపెట్టే ప్రతి పని దేవుడు ఏం చేస్తాడంటే సఫలం చేస్తాడు. చూడండి, దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉన్న వారి జీవితంలో ఎంతో మేలు జరిగాయి, ఎంతో వారికి భద్రతపరచబడ్డారు. దానియేలు జీవితం భద్రపరచబడింది. ఎక్కడ భద్రపరచబడింది? సింహాల యొక్క ఆ యొక్క బోనులో భద్రపరచబడింది. ఎందుకని తన సింహాల బోనులో దానియేలుకి అటువంటి భద్రత అనేది, సింహాలు ఏమి చేయకుండా దానియేలు ఏమీ చేయకుండా విడిచిపెట్టే అంటే, తనకు ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడి యొక్క సన్నిధి తనకు తోడుగా ఉంది. తను దినానికి ముమ్మారుగా ప్రార్థించేవాడు. 3 పర్యాయములు తను రోజుకి దేవుణ్ణి స్తుతించేవాడు, ప్రార్థించేవాడు. చూడండి, మన జీవితంలో మనం ఎంతగా మనం దేవుణ్ణి ప్రార్థించగలుగుతున్నాం. ప్రార్థించేటప్పుడే మనకి దేవుడి యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. దేవుడి యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండేటప్పుడు మనము తలపెట్టే ప్రతి పని దేవుడు సఫలం చేస్తాడు. అక్కడ దేవుడు మనకి ఎంతో భద్రతనిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో ఆ యొక్క ఎర్ర సముద్రం నుంచి దేవుడు ఆ సమస్య నుంచి వారిని విడిపించేటట్లుగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఎందుకంటే వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. అలాగే షడ్రక్, మెషక్, అబేద్నెగో వారు అగ్నిగుండంలో పడవేయబడినప్పటికీ వారికి ఎవరు తోడుగా ఉన్నారంటే, దేవుడు తనకి తోడుగా ఉన్నారు. ఇటువంటి అక్కడ అపాయం అనేది వారు జరగకుండా ఆ ముగ్గురితో పాటు దేవుడు కూడా వారికి తోడుగా ఉన్నందువలన వారికి కనీసం బట్ట కూడా కాలకుండా, కనీసం వారి దేహానికి ఎటువంటి అపాయం జరగకుండా వారు సజీవులుగా బయటికి రాగలిగారు. ఈనాడు మన జీవితంలో కూడా మనం ప్రార్థనతో దేవునికి సన్నిధితో మనం ముందుకు వెళ్ళినట్లుగైతే, దేవునికి సన్నిధిని యొక్క తోడును మనం కోరుకున్నట్లుగైతే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేయవాడుగా ఉంటాడు, దేవుడు నడిపించేవాడుగా ఉంటాడు. చూడండి, అక్కడ 14వ వచనంలో, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా. దేవుడు మనకి విశ్రాంతిని కలగజేస్తాడు. తద్వారా మన జీవితంలో ఎన్నో మేళ్ళు మన జీవితంలో ఆయన మనకి చేయగలిగిన సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యపరిచే దేవుడు. కొద్ది మాట దేవుడు దీవించును గాక. ఆమేన్.